మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కాఫీ అక్కడ పెట్టాను, తీసుకోండి. నేను స్టవ్ మీద పాలు పెట్టాను, వెళ్ళాలి. అక్కడ పెట్టే బదులు నా చేతికి ఇవ్వచ్చు కదా. మీరే వెళ్ళి తీసుకోండి. థ్యాంక్స్. చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత ఇది కదా నాకు కావాలి. ఎంత థ్యాంక్ యూ భార్యమణి. చెప్పండి కిరణ్ గారు. అనిల్ గారు, లిరిక్స్ రెడీ. నిజమా? ఎస్, నా వైఫే రాసింది. మన కాన్సెప్ట్కి సరిపోయేలా రాసింది. ఇక మీదే ఆలస్యం. రిహార్సల్స్కి, రికార్డింగ్కి టైం సెట్ చేసేయండి. షూర్ సార్, ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తాను. ఎనీవే, మీ మిస్సెస్ గారికి థ్యాంక్స్ చెప్పండి. యా, అలాగే. ఏంటికిరా నువ్వనేది? మీరు విన్నది నిజమేనండి. నా గురించా? నా గురించా? లేదా మా నాన్న గురించా? లేకపోతే మన M&S కంపెనీ గురించా? ఇంకొకసారి ఆలోచించు కిరణ్. ఏ స్థానంలో ఉండి ఆలోచించాలి? తల్లిగానా, మీ భార్యగానా, కంపెనీ ఎండీగానా? అన్ని స్థానాల్లోనూ నువ్వే ఉన్నప్పుడు అన్ని విధాల బాధ్యతలు తీసుకోవాల్సిందే. కాకపోతే ఆరోగ్యం కుదురపడేదాకా కాస్త రెస్ట్ తీసుకోవాలి. ఇంకా నేను వాళ్లతో బలపం పట్టి అక్షరాలు దిద్దించాలా? చిటికిన వేలు పట్టుకుని నడిపించాలా? నిప్పుకి తప్పుకి దూరంగా ఉండటం అనేది ఎలాగో నేర్పాలా? ఎవరికండి? మీకా నాకా? ఎవరికి? ఒక్క ముక్క అర్థమైందా నాకు? పెద్దవాళ్ళైపోయారు, పెళ్లిళ్ళైపోయాయి, బాధ్యతలు తెలిసొచ్చాయి. తప్పటడుగులు వేసినా మందలిస్తే మారుతున్నారు.
అదృష్టం కొద్దీ ఎవ్వరూ చేజారిపోలేదు. ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పజెప్పాలి. అదే యువరాజు పట్టాభిషేకం చేస్తారే, అలా పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటిది కిరణ్మయి, అప్పుడే అలసిపోయావా? ఎవరికిస్తారు? మీకా కిరణ్ కా? అవునండి, అలసిపోయాను. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కదా, వాళ్ళకు కూడా బాధ్యతలు ఇవ్వాలి. ఓకే, సంజయ్ కిరణ్, ఈ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు పవర్ ఆఫ్ అటార్నీ? హలో, చెప్పండి. సరేనండి, నేను చూస్తాను. థ్యాంక్ యూ. ఎవరు కిరణ్? మన కంపెనీ లీగల్ అడ్వైజర్. పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడానికి లీగల్ అడ్వైస్ కూడా కావాలి. డాక్యుమెంట్స్ వాళ్లే రెడీ చేయాలి. దానికి ఏమేం డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో మెయిల్ చేశారట. చెక్ చేయమన్నారు. ఒకసారి చూద్దాం. ఇవి తేల్చకుండానే షూ గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి పదండి. సంజయ్, మనం అనుకున్నది సాధించాం. అనుకోని కూడా అనుకోకుండా జరిగిపోతున్నాయి. మనకలా కలిసి వస్తున్నాయి. ఒక పక్క మన ఇద్దరి పేర్ల మీద కంపెనీ ఓపెన్ చేసి సీక్రెట్ గా సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నాం. పైసా ఖర్చు పెట్టకుండా మన కంపెనీ నుంచి మెటీరియల్ తీసుకొని ఇంకో మన కంపెనీ నుంచి డీలర్స్ కి మెటీరియల్ సప్లై చేస్తున్నాం. ఇక మనకు మిగిలింది పవర్ ఆఫ్ అటార్నీ మన చేతికి రావడమే. అవునండి, ఇందాక అత్తయ్య కూడా ఆ నిర్ణయం తీసుకోవడం కోసం మావి గారితో డిస్కస్ చేశారు కదా. ఎలాగూ కిరణ్ బిజినెస్ గురించి పట్టించుకోవడని అర్థమైంది. ఇక తరుణ్ ఉద్యోగం వదిలి రాడు కాబట్టి పవర్ ఆఫ్ అటార్నీ మీకే ఇస్తారు. నాన్న కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు, కానీ అమ్మ తొందరగానే నిర్ణయం తీసుకుంటుంది. నన్ను అనుమానించిన కిరణ్ ఇప్పుడు పూర్తిగా నమ్మటం మొదలుపెట్టాడు. అలాగే అమ్మ నాన్న కూడా నమ్మటం మొదలుపెట్టారు. ఒక్కసారి పవర్ ఆఫ్ అటార్నీ నా చేతిలోకి వచ్చిందంటే మిగిలిన కథ నేను నడిపిస్తాను. దుర్యోధనుడు ముందుంటాడు మీలాగా. మిగతా వాళ్ళు పాండవుల్లాగా ఆస్తి కోసం అడుక్కుంటారు. ఇక అత్తయ్య మావయ్య గాంధారి ధృతరాష్ట్రులైపోతారు. ఆ సౌండ్ ఏంటి? నేను చూస్తాను.